కృష్ణమ్మ సముద్రం దిశగా పరుగులు పెడుతుంది. ఎగువ నుంచి వరద ఉధృతి మరింతగా పెరుగుతుంది. నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద భారీగా ప్రకాశం బ్యారేజీ చేరుతుంది. వస్తున్న వరద దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో లంక గ్రామాలు ముంపు బారిన పడే అవకాశాలున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు చేతికొచ్చిన పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా నిన్న ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని సీఎం చంద్రబాబు పరిశీలించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కృష్ణమ్మ సముద్రం దిశగా పరుగులు పెడుతుంది. ఎగువ నుంచి వరద ఉధృతి మరింతగా పెరుగుతుంది. నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద భారీగా ప్రకాశం బ్యారేజీ చేరుతుంది. వస్తున్న వరద దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో లంక గ్రామాలు ముంపు బారిన పడే అవకాశాలున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు చేతికొచ్చిన పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా నిన్న ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని సీఎం చంద్రబాబు పరిశీలించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఈశాన్య ఋతుపవనాలు గాని వాయుగుండం ప్రభావంతో గాని కర్ణాటక కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్యవసానంగా కృష్ణా వరద ఉధృతి పెరిగి పరవలు తొక్కుతున్న నైజం అయితే చూస్తా ఉన్నాం. దాంతో ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి నీరు భారీగా విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ లోకి నీళ్లు పరవలు దొక్కుతా పరవేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా ఆ నారాయణపూర్ గాని, జురాల గాని, శ్రీశైలం గాని, నాగార్జున సాగర్ గాని, పులిచింతలు గాని ఆ వెరసి మొత్తం డ్యాములు నిండుకుండలాగా ఆ పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద చేరుతా ఉంది. భారీగా వరద చేరుతున్న నేపథ్యంలో భారీగా ఆ గేట్లు అదే రీతిలో ఎత్తి నీటిని అయితే కిందకు వదులుతున్నారు. సముద్రంలోకి నీరు వెళ్తున్న నేపథ్యంలో ఆ పర్యాటకులు అందరూ కూడా విజయవాడ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ వద్దకి చేరుకున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు అటుగా వెళ్తున్న క్రమంలో కృష్ణా ప్రకాశం బ్యారేజీ వద్ద దిగి ఆ పర్వాలు తొక్కుతున్న కృష్ణానదిని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలోనే అందరితో ముచ్చటించి సెల్ఫీలు కూడా దిగిన పరిస్థితి ఉంది. అంతా తీవ్రంగా ఆ ప్రకాశం బ్యారేజీ చూడటానికి పర్యాటకులు వస్తున్న పరిస్థితి. అయితే కృష్ణానది పరివాహక గ్రామాల్లో ప్రజలు ఈ నేపథ్యంలోనే భయం పట్టుకొని వస్తా ఉంది. దాదాపుగా ప్రకాశం బ్యారేజీ దగ్గర పట్టిసీమ నీరు పుష్కలంగా ఉండటంతో పైనుంచి వచ్చే పులిచింతల నీటిని కూడా ఉధృతంగా ఆ ప్రకాశం బ్యారేజీకి వస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లెత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేస్తున్నారు. ఆ ప్రస్తుతం నదిలో దాదాపుగా 1.5 లక్షల క్యూసెక్ల వరకు మాత్రమే వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ గురువారానికి మరింత పెరిగే పరిస్థితి ఉండటంతో అధికారులు దిగువన్న గ్రామాలకి ముంపుపై వెంటాడుతున్నట్లు గమనించారు. ఇప్పటికే అరటి, పసుపు, కంది, తమలపాకు, బొప్పాయి వంటి వాణిజ్య పంటలకు సంబంధించి చేలల్లో ఉన్నాయి. అవి దాదాపుగా ఆ పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే 2,92,402 క్యూసెక్ల నీటిని అధికారులు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదులుతున్నారు. ఆ నీరు గురువారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం దిగువకు చేరి ఆ పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో 73,000 క్యూసెక్ల ప్రవాహం ఉండగా సాయంత్రానికి అది అమాంతంగా పెరిగి 2 రెట్లయింది. దాదాపుగా 1.5 లక్ష, దాదాపుగా 1,30,000 క్యూసెక్ల వరద పెరిగింది. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న కృష్ణానదిలో దాదాపుగా 9 నుంచి 12 అడుగుల వరకు ఆ నీటి మట్టం పెరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో ఒక్కసారిగా లంక గ్రామాల్లో జనం, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. చేతికొచ్చిన పంటలకి నష్టం ఏర్పడుతుందని రైతుల కళ్ళల్లో నీళ్లు అయితే అమాంతంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ముప్పై ప్రాంతాల్లో రైతులు విద్యుత్ మోటార్లు, ఆయిల్ ఇంజన్లు ఒడ్డుకు చేర్చుకుంటా ఉన్నారు. వరద ప్రభావం పెరుగుతుందన్న ఆలోచనతో ఆ రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ తదితరుల డిపార్ట్మెంట్లు మొత్తం కూడా ఆయా శాఖలు మొత్తం కూడా ఆ లంక గ్రామాల వైపు పయనమయ్యారు.
దాదాపు ఆ లంక గ్రామాల్లో నది మధ్య ఉన్న గ్రామాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు ఎప్పుడైనా వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. అయితే ప్రకాశం బ్యారేజీ దిగువనున్న గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, బాపట్ల జిల్లా, కొల్లూరు, పట్టిప్రోలు, రేపల్ల మండలాల నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఆయా గ్రామాల్లో ఓ కంట కనపడుతున్న పరిస్థితి ఉంది. వరద నీరు ఎప్పుడు ఊర్లోకి వస్తుందా అని వచ్చే ముందు కూడా అధికారులు ఇప్పటికే లోకల్ గ్రామ ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు, అప్రమత్తంగా ఉండాలని. అవసరమైతే గ్రామం వదిలి దాటాల్సి వచ్చిందని కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. వరద నీటి ప్రవాహం నిలకడగా ఉంటే పర్వాలేదని, పెరిగే పరిస్థితి ఉంటే మాత్రం సురక్షిత ప్రాంతాలకి తరలించాలని 2 జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ, ఇన్ఛార్జ్ ఎండిఓ చంద్రమోహన్ మండలాల్లోని వల్లభాపురం, మున్నంగి, పిడపర్తిపాలెం, కొల్లిపర, బొమ్మనేవారిపాలెం, అన్నవరం గ్రామంలోని రేవులను సందర్శించి వరద ఉధృతిని అయితే పరిశీలిస్తున్నారు. పడవ నడిపే జాలర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వారు అందుబాటులో ఉండాలని అధికారులు వారికి ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కృష్ణమ్మ సముద్రం దిశగా పరుగులు పెడతా ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి మరింతగా పెరిగి నాగార్జున సాగరు, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తడంతో వరద భారీగా ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. వస్తున్న వరదని దృష్టిలో ఉంచుకొని ప్రకాశం బ్యారేజీ గేట్లు అయితే ఎత్తివేసి నీటిని దిగువ వదులుతూ ఉన్నారు. దీంతో లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు పడే పరిస్థితి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అటుగా వెళ్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజీ వద్ద దిగినప్పుడు ఆ వరద ఉధృతి ఇంట్లో గానీ అవుట్ లో గానీ రెండింటి గురించి ఆరా తీసిన పరిస్థితి ఉంది. దీని గురించి అధికారులను కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఆ వరద ఉధృతి పెరిగే క్రమంలో ఏ గ్రామాలకు ముంపు ఉంది, ఎటువైపు ముంపు ఉంది అనేది కూడా కొంతమేర తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు నియమించిన ఏదైతే వాలుగోడ ఉందో అది కృష్ణానది పరివాహక ప్రాంతంలో అది చాలా మటుకు ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఉందని అధికారులు చెప్పడంతో అటుగా కొంతమేరకు కృష్ణా ప్రకాశం బ్యారేజీ కట్టిన గోడను ఆనుకోనున్న ప్రజలు మాత్రం ఊపి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతిని చూసి అధికారులు 70 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువ వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువనున్న లంక గ్రామాలకైతే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలతో పాటు అధికారులందరూ కూడా అప్రమత్తం ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం గాని అలాగే జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్లు కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.